ఒరే మామా, ఐపీఎల్ అంటే కేవలం బ్యాట్ బాల్ ఆట కాదురా. దేశానికి తర్వాత పీఎం ఎవరో అన్నదానికన్నా ఈసారి కప్పు ఎవడు కొట్టాడో అన్న కంగారే ఎక్కువ. ప్రతి గ్యాంగ్ లో ఒకడుంటాడు, మా టీమే కప్పు కొడతదంటాడు. ఇంకోడు వెంటనే అయ్యా కప్పు దాకెందుకు, ముందు బ్యాటు బాల్ తో సరిగ్గా కాపురం చేయమంటాడు. ఒక్క బౌండరీ పడితే మా ఓడు ట్రాక్టర్లా దున్నేస్తున్నాడని ఫోన్ చేసి మరీ చెప్తాడు. అదే వికెట్ పడితే మీ ట్రాక్టర్ దున్నేవాడు దున్నకుండా పోతున్నాడేంటని ట్రోల్కి గురుతాడు. ఇంకా కొంతమందికి ప్లేయర్స్ తో పని లేదు, జెర్సీ కలర్ నచ్చిందంటే చాలు ఆ టీం కి ఫ్యాన్ అవుతారు. ఆ కలర్ టీం గెలిస్తే కట్టుబానిసలం మేమే అన్నట్టు స్టేటస్లు పెట్టి హంగామా చేస్తారు. ఇంకోడైతే గూగుల్లో స్కోర్ చూసి లైవ్ చూస్తున్నాడు దగ్గరకు వచ్చి జ్యోతిష్యుడు అవతారం ఎత్తేస్తాడు. మామా నేను చెప్పినట్టే జరుగుతుంది చూడంటాడు. బీసీసీఐ వాళ్లే ఫోన్ చేసి చెప్పినట్టు బిల్డప్ ఇస్తాడు. అసలు వాడి కాన్ఫిడెన్స్ చూసి నవ్వొస్తుంది. లీగ్ మొదలైన రోజు నుంచే కప్పు మా టీందే అంటాడు. ఇంకోడైతే మిమ్మల్ని లీగ్ మొదలైన రోజు నుంచే లంగా ఎత్తుకుని పరిగెత్తిస్తామంటాడు. ఇంకా టీ షాప్ దగ్గర కూర్చుని ఒకడు బ్యాటింగ్ బాలేదంటాడు, మిడిల్ ఆర్డర్ వీక్ అంటాడు. ఇంకోడైతే వీడికి 25 కోట్లు ఇచ్చి బొక్కంటాడు. అసలు హైలైట్ ఏంటంటే అందులో ఏ ఒక్కడికి బ్యాట్ పట్టుకోవడం రాదు. ఇంకా కెమెరామ్యాన్ ఉంటాడు, వాడికి ఆటగాళ్ళని రికార్డ్ చేయడం కన్నా అందగత్తెల్ని రికార్డ్ చేయడమే ఎక్కువ. మామా నువ్వు ఐపీఎల్ కెమెరామ్యాన్ వా లేక జేమ్స్ కెమెరాన్ వారా అందాలన్నీ రికార్డ్ చేయడానికి? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఐపీఎల్ ఫన్ కోసం ఫ్రెండ్షిప్ స్పాయిల్ చేయడానికి కాదు. ముఖ్యంగా బెట్టింగ్ దూరంగా ఉండు. మ్యాచ్ పోతుంది, సీజన్ అయిపోతుంది, కానీ పోయిన డబ్బు పాడైన ఫ్రెండ్షిప్ అంత ఈజీగా తిరిగి రావు. మీకు ఇలాంటి ఐపీఎల్ పంచాయతీలు జరిగితే ఈ వీడియోకి లైక్ కొట్టండి, మీ ఓవర్ యాక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన